హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేను మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి అభిషేకం మీ ముందుకు మరో వీడియోతో వచ్చాను. మామూలు వీడియో కాదండి, అది మనకు వచ్చేప్పటికి హోటల్ భగీరథ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్. టోటల్ గార్డెనింగ్ మధ్యలో రెస్టారెంట్, లోపల మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లోపల మనకి క్రికెట్ కోర్టు కూడా అవైలబుల్గా ఉంది. అసలు ఎలా ఉంటుంది అంటే అది పూర్తి వివరాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. మనకి ఈ అడ్రస్ వచ్చేప్పటికి మంగళగిరి సర్వీస్ రోడ్ అండి. మన విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే సర్వీస్ రోడ్ లో ఉంటుంది. అలా మన సర్వీస్ రోడ్ రాగానే జస్ట్ అలా మన లెఫ్ట్ లో అయితే ఉంటుంది భగీరథ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్. మన లోపలికి వెళ్దామండి, లోపల ఎలా ఉంటుందని చూద్దాము. ఓకే అండి, మనం ఈ సర్వీస్ రోడ్ నుంచి ఎట్లా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. లోపలికి అయితే వెళ్దాము. ఓకే అండి, మనకి సర్వీస్ రోడ్ లోంచి కొద్దిగా ముందుకెళ్తే మనకి ఆ లాంగ్ లో మనకైతే హోటల్ భగీరథ ఉంది. చూద్దాం, లోపలికి అయితే వెళ్దాము. పీస్ఫుల్ గా ఉంటుందని, చాలా క్లాస్ ఉంటుంది లోపల. అంబియన్స్ కూడా చాలా క్లాసీ అంబియన్స్ ఉన్నాయి. చూద్దాం, లోపలికి వెళ్దాం. మనం భగీరథ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇంకొక 2 seconds లో వెళ్ళిపోతాము. హోటల్ భగీరథ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం అండి. లోపల ఎలా ఉంటాయి అంబియన్స్ అనేది చూద్దాం. ఓకే అండి, మనం వచ్చేప్పటికి భగీరథ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి వచ్చేప్పటికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, 24 hours సర్వీస్ రూమ్స్ ఉంటాయి. ఓకే అండి, మనం లోపలికి వెళ్దామండి. చక్కగా మంచి అంబియన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. చూడండి, మనకి చక్కగా ఎటు చూసుకున్నా కానీ టోటల్ గా మన గార్డెన్ అండి. అందుకే మనకి భగీరథ గార్డెన్ రెస్టారెంట్ ఇది మనకి వచ్చేప్పటికి. ఓకే అండి, మనకి ఇటువైపు వచ్చేటప్పటికి క్రికెట్ కోర్ట్ అయితే ఉంది. మనకి అవర్స్ లెక్కలో కూడా ఇస్తారు, మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారు. పర్ అవర్ చెప్పి మనకి 700 to 800 ఛార్జ్ చేస్తారు. ఎక్కువ చేప ఆడితే కొద్దిగా ఇంకొక మనకి ప్రైస్ కూడా తగ్గిస్తారు వీళ్ళు వచ్చేప్పటికి. టోటల్ గా మనకు వచ్చేప్పటికి గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్. చక్కగా నీట్ గా మనకి ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ కూడా చేయొచ్చు అండి. చక్కగా మీల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్ ఓపెన్ గార్డెన్, చక్కగా ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి చేయడానికి కూడా చాలా నీట్ గా అయితే మనకి వీళ్ళు మన భగీరథ గార్డెన్ రెస్టారెంట్ అయితే వీళ్ళు మనకి అరేంజ్ చేశారండి. ఇప్పటికండి ఇక్కడ ప్రతిదీ కూడా టోటల్ గా మనకి వచ్చేప్పటికి నేచర్ తో నింపేశారు. టోటల్ గా గార్డెనింగ్ కానీ, నైట్ విజన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. వీళ్ళు అంబియన్స్ మనకి ఈ రెస్టారెంట్ లో 360 degrees ఎక్కడ చూసుకున్నా కానీ మనకు వచ్చేప్పటికి టోటల్ గా క్లాసీ అంబియన్స్ ప్లస్ టోటల్ గా మనకు వచ్చేప్పటికి గార్డెనింగ్ తో అయితే వీళ్ళు నింపేశారు. ఒకసారి రూమ్ లోకి వెళ్దామండి. రూమ్స్ కూడా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి అని చూద్దాం. మనకి ఈ భగీరథ గార్డెన్ రెస్టారెంట్ లో వచ్చేప్పటికి మంది సిట్టింగ్ సపరేట్ గా ఉంది, ఫ్యామిలీ మనకు వచ్చేప్పటికి రెస్టారెంట్ సిట్టింగ్ సపరేట్ గా ఉంది. ఇది వచ్చేప్పుడు మన మంది సిట్టింగ్. ఇక్కడ లోపల మనకి చక్కగా నీట్ గా మంది సిట్టింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం వస్తే రెస్టారెంట్ లోకి వెళ్దాము. రెస్టారెంట్ సిట్టింగ్ చూపిస్తా ఒకసారి మీకు. వచ్చేప్పటికండి ఈ భగీరథ ఫ్యామిలీ గార్డెన్ హట్ స్టైల్ వచ్చేప్పుడు మనకి డైనింగ్ కూడా ఉందండి. ఒక 5 to 6 members ఫ్రెండ్స్ గా కూర్చున్న డైనింగ్ ఉంది. మనకు ఒకసారి చూద్దాం లోపల. వీళ్ళ అంబియన్స్ విషయానికి వస్తే మనం స్పెషల్ గా చెప్పుకోవాలండి. ప్రతిదీ కూడా చక్కగా కలర్ కాంబినేషన్ అయితే వీళ్ళు నీట్ గా మెయింటైన్ చేశారు. ఒక్కసారి చూడండి, ఆ కర్టన్స్ కానివ్వండి, మనకి సిట్టింగ్ కానివ్వండి, చాలా క్లాస్ గా మనకైతే వీళ్ళు ఈ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా సూక్ష్మంగా ప్రతిదీ కూడా వీళ్ళు అయితే మనకి సెట్ చేశారు. ఇది మనకు వచ్చేప్పటికి ఇంకొక రూమ్ అండి. మనకి హట్ స్టైల్ వచ్చేప్పుడు టోటల్ గా 4 members కూర్చునేది. మనకు వచ్చేప్పుడు టోటల్ గా 4 members సిట్టింగ్. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోకి అయితే వెళ్దామండి. టోటల్ గా మనకి 4 సిట్టింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి రెస్టారెంట్ లో. మనకి టోటల్ గా 4 rooms సిట్టింగ్ అయితే ఉందండి. ఒకటి మంది స్టైల్, 2 హట్ స్టైల్. ఇది వచ్చేప్పుడు మనకి ఫ్యామిలీ రెస్టారెంట్ స్టైల్. మనకి టోటల్ గా ఎట్ ఏ టైం ఒక 10 members వచ్చి కూర్చున్న మనకి సిట్టింగ్ అయితే ఉంది ఇక్కడ మనకి ఈ గార్డెన్ రెస్టారెంట్. టోటల్ గా మనకి ఈ గార్డెన్ రెస్టారెంట్ లో వచ్చేప్పటికండి 8 rooms అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అసలు మొత్తం టోటల్ ఒకటే స్టైల్ రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే అంటే మనం ఒక రూమ్ లోకి అయితే వెళ్దాం. ఒక రూమ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నీట్ గా మనకి ఏదన్నా ఫ్రెండ్స్ వచ్చినా కానీ చేసినా కానీ మనం చక్కగా కూర్చోవచ్చు. ఇది మనకు వచ్చేప్పటికి రూమ్స్ అండి.
5x6 సైజ్ అయితే మనకి రూమ్ అయితే వీళ్ళు సెట్ చేశారు. 5x6 నీట్గా. ఇది కూడా యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వీళ్ళు యాంబియన్స్ సెట్ చేశారు. ఏసీ ప్లస్ మనకు వచ్చేటప్పటికి టీవీ కూడా వీళ్ళైతే మనకి ఇక్కడ సెట్ చేశారండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా చేసినా కానీ ఇక్కడ ప్రతి రూమ్ లో కూడా రిసెప్షన్ నెంబర్ అయితే వీళ్ళు కాంటాక్ట్ పెట్టారు. మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే అండి, మన ఈ భగీరథ గార్డెన్ రెస్టారెంట్ లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇది మనకు వచ్చేప్పుడు లాలీపాప్ బిర్యానీ, ఇది వచ్చి చికెన్ ఫ్రై బిర్యానీ, ఇది వచ్చేప్పుడు మనకి బోన్లెస్ చికెన్ ఫ్రై, ఇది వచ్చేప్పుడు మనకి అపోలో చికెన్, ఇది బోన్లెస్ కర్రీ మనం విత్ మనకు వచ్చేప్పటికి పుల్కా బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసామండి. ఫస్ట్ అయితే మనం వచ్చేప్పటికి సూప్తో స్టార్ట్ చేద్దాం. చికెన్ మ్యాచో సూప్. అంటే దీంట్లో డిఫరెంట్గా పుదీనా, కొత్తిమీర ఆ ఫ్లేవర్స్ అయితే ప్రతి సిప్లో అయితే తెలుస్తున్నాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ ట్రై చేయండి. ఫస్ట్ వచ్చి నేనైతే చికెన్ మంచూరియా ట్రై చేశాను, చాలా బాగుంది. ఆ జ్యూసీగాను చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చి అపోలో చికెన్ ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం అయితే అపోలో చికెన్ ట్రై చేసిన. అంతకుముందు అపోలో ఫిష్ చాలా సార్లు ట్రై చేసిన. అపోలో చికెన్ ట్రై చేసిన, చాలా బాగుంది. టోటల్ బోన్లెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ తర్వాత వచ్చేప్పటికి బటర్ నాన్ విత్ పుల్కాతో బోన్లెస్ చికెన్ కర్రీ ట్రై చేశాను. ఆ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. హెవీ స్పైసెస్ అయితే వాళ్ళు ఏం దాంట్లో యూస్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే వీళ్ళ దగ్గర స్పెషల్గా వచ్చేప్పటికి ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. చికెన్ వింగ్స్ బిర్యానీ కూడా ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంది. కానీ నాకు స్పెషల్గా వచ్చేప్పటికి ఆ చికెన్ ఫ్రైస్ బిర్యానీ కానీ ఆ చికెన్ మంచూరియా కానీ చాలా బాగుంది. ఇంకా లాస్ట్ బస్ట్ నాట్ లిస్ట్ అని చెప్పేసి చివరిలో క్రాబ్ ఫ్రై ట్రై చేశాను. క్రాబ్ అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రాబ్ లవర్స్ అయితే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా క్రాబ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి. ఇదండి ప్రస్తుతం నా వచ్చేప్పటికి మన భగీరథ గార్డెన్ రెస్టారెంట్లో వచ్చేప్పటికి ఇది మన మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లో అయితే ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ దగ్గర మేము కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేసామండి. ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంది. నాకు స్పెషల్గా వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఆ చికెన్ మంచూరియా ఒకటి, ఆ చికెన్ ఫ్రైస్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్లో నచ్చింది, చాలా బాగున్నాయి. మీరు ఆల్రెడీ కనుక ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ వ్యూ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. లేకపోతే మస్ట్ ట్రై చేయండి. స్పెషల్గా నేను క్రాబ్ కూడా ట్రై చేయండి. క్రాబ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.